కానీ గ్రామాల నుంచి మీకు ఆహారం రాకపోతే మీరు ఉంటారు కదా లోపట. వాళ్ళ సపోర్ట్ ఉంటే కదా మీరు లోపటుంటే. ప్రజల సహకారం ఉన్నన్ని రోజులే పార్టీ అవును. నడవగలిగింది. మీకు నడిచింది. ఆహారం పెడితే పోలీసుల నుంచి ఇబ్బంది కేసులుండేవి. ఉండేది. తప్పని పరిస్థితుల్లో వాళ్ళు మీకు ఇచ్చేవారు. వాళ్ళ మీద మీ మీద అభిమానం ఉన్నా. అవును. కానీ పోలీసుల వేధింపులు తట్టుకోలేక ఆహారం ఆపేస్తే మీ వైపు నుంచి కూడా వాళ్ళకి ఒత్తిడి ఉంటుంది కదా! అట్లేం లేదు. హ్మ్. అట్లా ఒత్తిడి అనేది ఏం లేదు. ఎవరిని కూడా అట్లా మేము ఒత్తిడి చేయం. ఒకవేళ అట్లా ఒత్తిడి చేసి మేము తెప్పించుకుంటే మాకు సరిగా అన్నం వస్తదనేది లేదు. అంటే ఇబ్బంది పెట్టి వాళ్ళని అన్నం కానీ తెప్పించుకుంటే లోయపల్లి ఇలాంటి గ్రామంలో మీ బాధితులు చాలా మంది ఉన్నారు. మా బాధితులంటే మీ బాధితులంటే ఆహారం అందక మీ వేధింపులు తట్టుకోలేక చాలా మంది పోలీసులకి వచ్చి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవారు. తప్పదు అట్లా. అట్లా ఎవరిని కూడా మేము ఇబ్బంది పెట్టింది లేదు. పోలీసులు అంటే డిపార్ట్మెంట్ ఎన్కౌంటర్లు చేయాలని చెప్పి నక్సలిజాన్ని రూపుమాపాలని చెప్పి రకరకాల ఎత్తుగడలతోటి వాళ్ళు వస్తున్నప్పుడు మేము ఇబ్బంది పెట్టి అన్నం తెప్పించుకుంటే అన్నంలో విషయం కలిపిన సంఘటనలు చాలా ఉన్నాయి కదా. అటువంటి ఎప్పుడైనా ఎదురయ్యాయి? మాకేం జరగలేదు. హ్మ్. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది కదా. అట్లా ఇబ్బంది పెట్టి రైతుల నుంచి కానీ జనాల నుంచి కానీ అన్నం ఎప్పుడు తెప్పించుకోం. కానీ అప్పట్లో వార్త ఎందుకంటే లోయపల్లి గ్రామం పేరు ఎక్కువగా వినిపించింది. మూమెంట్లో ఉన్న గ్రామము ఎన్కౌంటర్లలో చాలా మంది లోయపల్లి అనగానే మన నక్సల్స్కి ఒక హబ్బు లాంటిది. ఆ గ్రామంలో చాలా మంది వెళ్ళారు. అదే గ్రామంలో పోలీసులకు అనుకూలంగా మారారంటూ ఒక ప్రచారం జరిగింది. ఉండొచ్చు. ఇప్పుడు ఒక అనువైన ప్రాంతం ఇప్పుడు లోయపల్లె ఉదాహరణ మీరే చెప్పింది. హ్మ్. ఆ ఊరంతా మాకుంటుందని నేను చెప్పలేను. పూర్తి మా ఆధీనంలో ఉంటుందని చెప్పలేను. వాళ్ళకున్న సంబంధాలు వాళ్ళకుంటాయి, మాకుండే సంబంధాలు మాకుంటాయి. అదే లోయపల్లి నుంచి బూడిద అనురాధ అని ఒక కామ్రేడ్ ఉన్నారు. మీకు ఎప్పుడైనా ఎదురుపడ్డారా? కలిసి మా పనిచేశారు? టీం మెంబరేగా. ఆహా. మా దళమే ఇద్దరం దళ సభ్యులం. ఇద్దరు కలిసి ఎక్కడ పనిచేశారు? రాచకొండ దళంలోనే పనిచేసినాం. 2003 దాకా తను రాచకొండలోనే ఉంది. హ్మ్. 2003 తర్వాత ఆమె నల్లమలకు షిఫ్ట్ అయింది. హ్మ్. అక్కడ నుంచి మెదక్ షిఫ్ట్ అయింది. అట్లా కలిసి పనిచేసాం. మీ ఇద్దరు కలిసి చేయలేదు యాక్షన్ ఎక్కడ? దేవలమ్మ నాగారంలో ఇన్ఫార్మర్ జరిగిన దాంట్లో ఒకరిద్దరు ఇన్ఫార్మర్లను శిక్షించిన దాంట్లో ఉన్నాం. కానీ ఆమె పేరు మీ పేరు ఎందుకండి ఎక్కువ అనిపించేది అప్పట్లో? యాక్షన్ జరిగిందంటే అదే ఇందాక నేను అన్నట్టు ఒక టీంలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఎవరెవరైతే చేయగలుగుతారనే డిపార్ట్మెంట్కి ఉన్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు బయటకు రిలీజ్ చేసేది. అంతేగాని ఒకరిద్దరి పేర్లు వచ్చినంత మాత్రాన వీళ్ళిద్దరే పూర్తి సంఘటన చేసినట్టు కాదు. ఏదున్నా పార్టీ నిర్ణయం, అవును. కమిటీ అంతా నిర్ణయించి చేసిందే. వ్యక్తిగా నలుగురు కలిసి చేసిందే కానీ ఒక్కరు ఆధీనం కాదు. ఓకే. మీ దళంలో మీకు సమకాలికులు ఎవరు? మొత్తం నేను రాచకొండలనే ఉన్నది ఏం లేదు. 2001లో రిక్రూట్ అయిన తర్వాత ఒక 3 నెలలు ఇక్కడ ఉన్న తర్వాత కృష్ణపట్టి దళంకి వెళ్ళిపోయాను. అక్కడ 2002 వరకు ఉన్నా. 2002 తర్వాత అక్కడ ఉన్నాక మళ్ళీ 2003 మళ్ళీ రాచకొండకి షిఫ్ట్ చేసి. రాచకొండలో కానీ కృష్ణపట్టణలో కానీ మీకు సమకాలికులు ఎవరు ఉన్నారా? ఆల్మోస్ట్ అందరు సమకాలికులు. అంటే ఏరియా కమిటీ ఉంటుంది. ఏరియా కమిటీ మెంబర్స్ ఉంటారు, వాళ్ళపైన ఏరియా సెక్రటరీ ఉంటాడు. ఏరియా కమిటీ మెంబర్స్ అందరూ కూడా సమకాలికులే. కానీ యాక్షన్లో మీతో పోటీ పడే వాళ్ళు ఎవరున్నారు? ఎవరికి చెప్పిన పని వాళ్ళు చేసేటోళ్ళు ఆల్మోస్ట్. ఒక 2 పేరు చెప్పండి. మల్లేష్ ఉండే, మల్లేష్ బాగానే ఉండేది. ఇంకా ఇంకొక మల్లేష్ ఉండే. ఓకే. అన్న మీ తరంలో సాంబశివుడు యొక్క రాజకీయ ఉపన్యాసాలు ఎలాగుంటాయి? ఆయన మోటివేషన్ ఎలాగుండేది? బాగుండేది. అంటే తను ఒక 15-14 సంవత్సరాల ఉద్యమ అనుభవము. పొలిటికల్గా బాగానే ఉండేది, మిలిటరీ కూడా బాగానే ఉండేది. తను దాడులలో ఉన్నాడు, మన టీంలో ఉన్నాడంటే ఉన్న క్యాడర్కి అంతా కూడా కొంత మోరల్ సపోర్ట్ అనేది ఉండే. పెద్ద నాయకుడు మనతో పాటు ఉన్నాడు, ఏం కాదులే, మనం తక్కువ మంది ఉన్నా కొట్టగలుగుతాంలే అనే ధీమా అనేటిది ఉంటుంది. ఒక స్టేట్ సెక్రటరీ, స్టేట్ కమిటీ మెంబర్ మనతో పాటు ఉన్నాడు అంటే ఉంటుంది. కానీ యాక్షన్ చాలా ఫాస్ట్గా, నిర్ణయం కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి కదా. ఉంటాయి. కానీ పార్టీలో అంత వేగంగా నిర్ణయం తీసుకోవడం కూడా పార్టీ ఒప్పుకోదు కదా. ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి కదా. అంటే దీంట్లో ఏంటంటే ఏదైనా కమిటీ తీర్మానం అనేది ఒక వ్యక్తిగా వచ్చేది కాదు. ఒక జిల్లా సెక్రటరీ ఉండని, స్టేట్ సెక్రటరీ ఉండని ఫాస్ట్గా వస్తాయి, తను ఒక్కడే తీసుకోగలుగుతాడు అనేది ప్రచారం. అంటే ఆ వ్యక్తి పాత్ర లేదని నేను అనను. ఏదైనా వ్యక్తి పాత్ర ఉంటుంది, అందులో భాగంగా కమిటీ పాత్ర కూడా ఉంటుంది. ఏ సంఘటన వెనుక కూడా వ్యక్తి పాత్ర కంటే కమిటీ పాత్ర అనేది ఉంటుంది. అందులో సాంబశివుడైనా కావచ్చు, శాఖమూరి అప్పారావు అయినా కావచ్చు, మాధవ్ కావచ్చు, రామకృష్ణ కావచ్చు, అందరి పాత్ర ఉంటుంది. ఎప్పుడైనా మీరు నల్లమల దళం ఉంది లేదా మెదక్ నుంచి కానీ ఈ దళం పాస్ అవ్వాలంటే మీ రాచకొండ మీద నుంచి దళం పాస్ అవ్వాలి. ఎప్పుడైనా ఒక మంచి కేంద్ర కమిటీకి కానీ వాళ్ళకైనా దారి చూపించారా? చాలా. అంటే 2000 చౌటప్పల్ దగ్గర సంసార్ నారాయణపూర్ దగ్గర క్రాస్ అవుతారు కదా. ఇక్కడ అనేది ఏం లేదు. అంటే వాస్తవానికి 2001లో మెదక్ జిల్లాని ఎత్తేసినప్పుడు మాధవ్ అక్కడనే ఉన్నాడు, ఇక్కడ మెదక్ జిల్లాలో. మెదక్ ప్రాంతం నుంచి
నల్లమలకు రావాలైనా ఎవరైనా రాచకొండ దళాన్ని అప్రోచ్ అయ్యి రావాల్సిందే. మెదక్ నుంచి వచ్చిన తర్వాత సిద్దిపేట ఈ ప్రాంతం నుంచి భువనగిరి ఆలేరు దళం టచ్ అవుతుంది. ఆలేరు దళం తర్వాత రాచకొండ దళం, రాచకొండ దళం కనగల్లు, కనగల్ దళం తర్వాత కృష్ణపట్టికి, కృష్ణపట్టి అంటే నల్లమలకు టచ్ అవ్వాలి. అట్లా 1 by 1 ఎవరి పరిధిలో వాళ్ళు తీసుకుపోయి అప్పచెప్పాల్సిందే. అలా ఎవరికైనా చెప్పారా? మాధవ్ వచ్చినప్పుడు మేము తీసుకుపోయినాం. రాచకొండ దళం మేము రిసీవ్ చేసుకొని ఆలేరు దళం వాళ్ళు మాకు అప్పచెప్తే మేము కనగల్ దళం అప్పచెప్పినాం. మాధవ్ని మీకు ఆలేరు దళం హ్యాండ్ ఓవర్ చేసింది. అవును. ఈ టైంలో ఎక్కడ ఎలా తీసుకొచ్చారు? మాధవ్ను మాకు పోచంపల్లి అవతల రిసీవ్ చేసుకున్నాం. మీరేనా? పోచంపల్లి బీబీ నగర్ ఆ ప్రాంతంలో మేమంటే టీం రాచకొండ దళం అందరం రిసీవ్ చేసుకున్నాం. నైటే ఎంత దూరమైనా ఎంత జర్నీ అయినా నైటే నడవాల్సిందే. అంత పెద్ద నాయకుడు ఉన్నాడని చెప్పేసి బస్సులలోనూ అక్కడికి జర్నీలు ఉండవు, నడుచుకుంటూ వెళ్ళాల్సింది. వాళ్ళు మాకు అక్కడ రిసీవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కనగల దళానికి మేము అప్పచెప్పడానికి ఒక 4 days మా దగ్గర ఉంటాడు. అంత దూరం నడిచారు? 4 రోజులు నడిచి రాచకొండ దళం వాళ్ళు కనగల దళానికి అప్పచెప్పింది. కనగల వాళ్ళు కృష్ణపట్టికి అప్పచెప్తారు. అలా నల్లమలలోకి అక్కడ నుంచి కృష్ణపట్టి అంటే నల్లమల బార్డర్. అంటే మాధవ్తో మీకు అనుభవాలు చెప్పండి ఒకసారి. మాధవ్తో ఎక్కువ కాలం కలిసి ఉన్నది అంటే నల్గొండ జిల్లా ఇన్ఛార్జిగా ఉన్నాడు. అంటే స్టేట్ కమిటీ మెంబరు ఒక జిల్లాకు ఉంటారు. తను ఉన్నన్ని రోజులు మిలిటరీ క్యాంపులు జరిగేటివి, స్టేట్ క్యాంపులు జరిగేటివి, అదేంది పొలిటికల్ క్యాంపులు జరిగేటివి. ఇంకోటి మననూరు దాడికి పూర్తిగా తానే ఉన్నాడు. గైడెన్స్ పూర్తిగా ఆయనే. సాంబశివుడు కూడా ఉన్నారు కదా? సాంబశివుడు టీంలో ఉన్నాడు, కానీ ఈ మొత్తాన్ని డీల్ చేసింది మాధవే. స్టేట్ సెక్రటరీ అప్పుడు తను. మాధవ్ స్టేట్ సెక్రటరీ. రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ ఏం జరుగుతలేవు, ఇది ఒక్కటి మనం కొట్టగలిగితే రాష్ట్ర వ్యాప్తంగా మంచి ప్రభావం ఉంటుంది, పరిస్థితులు ఉంటాయని చెప్పేసి చేపించిన దాంట్లో మాధవ్ పాత్ర ఉంటుంది. కానీ అది ఫెయిల్ అయింది. తర్వాత దాన్ని ఆయన సమీక్షలు ఏమంటారు? ఆయన సమీక్ష జరిగింది. సమీక్షలో అంటే అదే మనకు అంతకుముందు వచ్చిన టీం ఉన్నది అనేది మనకు సమాచారం లేదు, అందుమూలంగా అది ఫెయిల్ అయింది. కానీ దాడి సక్సెస్. అంటే మీరు చాలా మందిని అంటే పార్టీ నిర్ణయం మేరకు అటాకులు జరిగాయి కదా, ఏ సంఘటనలు బాధపడ్డారా? అన్యాయంగా వీళ్ళని చంపామని కానీ అన్యాయంగా దాడి చేస్తామని కానీ? 1-2 జరిగినాయి, గుర్తు తెచ్చుకోండి ఒకసారి. నారాయణపూర్ ప్రాంతంలో జరిగినాయి. అంటే కొంత రాంగ్ సమాచారం. ఎట్లా అంటే ఆ రోజు 2005 పరిస్థితికి ఏంటంటే నయీం మూమెంట్ అనేది బాగా ఉంది, విస్తృతంగా ప్రతి గ్రామంలో పట్టుకుపోయి కొట్టడము, చంపేయడము, నరికేయడం. ఎవరిది? నయీముద్దీన్ ప్రాంతం. డిపార్ట్మెంట్ కంటే ఎక్కువ నయీముద్దీన్తో ఇబ్బందులు పడ్డ గ్రామాలు ఎక్కువ, కుటుంబాలు ఎక్కువ, చిన్న భిన్నమైన కుటుంబాలు. అందులో భాగంగా ఒకరిద్దరు నయీంకు కలిసిరని చెప్పేసి మనకున్న సమాచారం మేరకు 1-2 జరిగినాయి. తర్వాత ఆ కుటుంబాలకు వెళ్ళి కలిసి కూడా చెప్పిండ్రు. అది కాకుండా ఇంకా 1-2 జరిగినాయి అంటున్నా, పూర్తిగా తప్పిదాలన్నీ. అంటే ఆ సంఘటనలో బాధపడ్డారు, తప్పు చేసామని క్షమాపణ కూడా అడిగారు. మీకు మీరు పనిచేస్తున్న టైంలో బాగా టఫ్ ఇచ్చిన పోలీస్ ఆఫీసర్ ఎవరు? ఇబ్రహీంపట్నం ప్రాంతంలో సిఐ కిష్టయ్య బాగా ఇబ్బంది పెట్టిండు ఆ గ్రామాలని. యాచారం బెల్ట్ నుంచి యాచారం, మంచాల, ఇబ్రహీంపట్నం, సాగర్ రోడ్, కిష్టయ్య గౌడ్. రైట్. ఈ గ్రామాలన్నిటినీ బాగా ఇబ్బందులు పెట్టిండు. ఒక టైంలో అన్ని గ్రామాలలో పోయి సిపిఎం వాళ్ళు ముందరుండి స్టేషన్ ముందర ధర్నా చేయించిన పరిస్థితి. బాగా ఇబ్బందులు పెట్టిండు. ఇక్కడ ప్రాంతం వచ్చేసి అక్కడ రాచకొండ వైపు అక్కడ చాలా మంది ఉన్నారు. ఎవరి పేరు చెప్పండి? సిఐ శ్రీనివాస్ ఉండే. శ్రీనివాస్ అనే పేరు, సర్నేమ్ గుర్తులేదు. అంటే పార్టీకి దెబ్బ పడింది వాళ్ళ వల్ల నష్టం జరిగింది. సిఐ రామచంద్రారెడ్డి ఉండే, చౌటుప్పల్ ఉండే, తర్వాత ఇప్పుడు డీసీపీ ఉన్నాడు. రామోజీరావు గారు ఆ పైన ఉన్నప్పుడు ఒక దళం పక్క నుంచి కొండల మీద వెళ్తుంది, దానివల్ల పోలీసులు కూంబింగ్ చేశారు అనేది ఒక వార్త వచ్చింది. మా దళమే తిరిగేదట, రాచకొండ దళమే. ఎలింశెట్టి దగ్గర దాకా వెళ్ళేది, కానీ లోపలికి వెళ్ళలేదు, సాహసం చేయలేదు. ఇప్పటికీ మేము ఎందుకు పోతాం, అంత అవసరం కూడా లేదు. సరే, మీరు పనిచేస్తున్న కాలంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన చెప్పండి. చాలా ఉన్నాయి. ప్రతిరోజు ఎన్కౌంటర్లేనా, వారం వారం ఎన్కౌంటర్లే, పోలీసు వాళ్ళు ఎబ్బడలే, అన్ని ఇబ్బందులే. ఎక్కడో ఎన్కౌంటర్ జరిగిందంటే పార్టీలు ఎలా చర్చించేవారండి? మీ కళ్ళ ముందే రియాజ్ ఎన్కౌంటర్ కానీ చాలా విషయాలు జరిగాయి. అవి ఏ విధంగా మీరు దాన్ని సంతాపం చెప్పేవారు? ఉదాహరణకు మేము మాధవ్ ఎన్కౌంటర్ అవ్వచ్చు, చాలా పెద్ద ఎన్కౌంటర్ మాధవ్ది. 2005లో మేము సాంబశివుడు అందరం ఇటు మహబూబ్నగర్ సైడ్ ఉన్నాం, నది అవతల సైడ్ ప్రకాశం జిల్లా సైడు మాధవ్ వాళ్ళు ఉన్నారు. ఆ ఎన్కౌంటర్ జరిగిన సాయంత్రం ఒక 2 కామ్రేడ్స్ మళ్ళీ తెల్లారు అనుకుంటా మాకు వచ్చి కలిసిండ్రు. అక్కడి నుంచి విడిపోయిన వాళ్ళంతా వాకీటాకీలో ట్రేస్ చేసి కలిసిండ్రు, వచ్చి కలిసి బోర్డ్ అంజయ్యను ఇంకా మిగతా
ఒక ఇద్దరు కామ్రేడ్స్ వచ్చి కలిసారు మాకు. వాళ్ళ ద్వారా తెలిసిందా మీకు ఎన్కౌంటర్ అయింది మాధవ్? వాళ్ళు వచ్చిన తర్వాత మాకు ఎన్కౌంటర్ అంటే రేడియో వార్తలో తెలిసిందే. ఇంత సమాచారం ఎక్కడది అప్పుడు? రేడియో ఈవినింగ్ పొద్దున రేడియో వార్తలో తెలుస్తుంది. తర్వాత మిగిలిపోయిన కామ్రేడ్స్ మహబూబ్నగర్ సైడ్ వచ్చి మా టీంకి కలిసారు. సాంబశివుడు అప్పుడు మాతో పాటే ఉన్నాడు. మిగిలిన విడిపోయిన వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేసుకొని తీసుకొచ్చి ఆయనకి ఆయన అమరుడైనందుకు మీరు ఏమైనా అక్కడ సంతాపం ప్రకటించారా? సమీక్ష జరుగుతుంది, సంతాపం జరిగింది. సంతాపం తర్వాత మాధవ్ జరిగిన ఎన్కౌంటర్కి నిరసనగా ఆత్మకూరు పోలీస్ స్టేషన్ దాడి చేశారు. మీరా? ఎలా చేశారు? రాచకొండ దళమే ఆత్మకూరు పోలీస్ స్టేషన్ మీద దాడి అనేది. రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఒక్క సంఘటన జరుగుతలేదు. అయితే మన ఏరియాలో చేద్దామని చెప్పేసి ఆత్మకూరు నల్గొండ జిల్లా, ఇప్పుడు భువనగిరి పక్కన ఆత్మకూరు ఉంటుంది, మోత్కూరు పక్కన, దాని మీద దాడి చేసినాం. దాడి చేసి ఒక ఎస్ఐ చనిపోయినట్టు, 3 కానిస్టేబుల్ చనిపోయినారు. వెపన్స్ దొరికాయి అప్పుడు? వెపన్స్ దొరకలే. ఓకే. మనకున్న సమాచారం ఏంటంటే దాంట్లో స్ట్రాంగ్ రూమ్లో వెపన్స్ ఉంటాయి, కానీ డిపార్ట్మెంట్ తక్కువనే ఉంటారు. దాంట్లో ఒక 6-7 మంది ఉంటారు. ఎస్ఐ దగ్గర మాత్రం పిస్టల్ ఉంటుంది. లోపల 303 వెపన్స్ ఉంటాయి, కానీ అవి వాడరు, స్ట్రాంగ్ రూమ్లో ఉంటాయని సమాచారం. ఆ విధంగా దాడి చేసినాం. పోలీస్ స్టేషన్ కొంత బ్లాస్ట్ చేసినాం, కానీ ఆ స్ట్రాంగ్ రూమ్ తీయలేకపోయినాం. మాధవ్ ఎన్కౌంటర్కి రిటాలియేషన్ చేశారు. ఆ విధంగా ఇంకేమైనా చేశారా? అదొక్కటే, ఆత్మకూరు పోలీస్ స్టేషన్ ఒక్కటే దాడి చేసినాం. దాడి చేసి ఒక ఎస్ఐ దగ్గర పిస్టల్ వచ్చింది, మిగతా 3 కానిస్టేబుల్ ఏమో చనిపోయినట్టున్నారు. ఎస్ఐ ఎవరు అప్పుడు? మహమ్మద్ జిలానీ ఓకే. ఎస్ఐ. మీకు 2 వీలర్లు అని ఎక్కడ దొరికివ్వండి అప్పుడు? సంబంధించిన వాళ్ళు మన వాళ్ళు ఉంటారు కదా, అంతా మిలిటెంట్స్, సానుభూతి పరులు, వాళ్ళయే. గుట్టల్లో కూడా చాలా ర్యాష్ డ్రైవింగ్ చేస్తారు సుభాష్ అంటారు. అట్లా ఏం లేదు, అందరితో పోయినట్టే అన్నట్టు. కానీ బాగా పేరుంది కదా. నాకు బయట వెహికల్ అసలు డ్రైవింగే రాదు. పార్టీలో పోయిన తర్వాతనే డ్రైవింగ్ నేర్చుకున్నారు. కానీ ఆ గుట్టల్లో చాలా ఫాస్ట్ డ్రైవింగ్ చేయగల సమర్థుడు సుభాష్ అని పేరు పోలీసులు. దేవులమ్మ నాగారం దగ్గర ఒకసారి ఎంటపడ్డారు. అయితే నేను గుర్తుపట్టారా వాళ్ళు? గుర్తుపట్టలే. మురళి నేను సిటీకి వేరే పని మీద వెళ్ళినాం. మురళి అంటే మెదక్ జిల్లా అతను. పోయి బండి మీద వచ్చి బైక్ గుట్ట కింద పెట్టి మేము పైకి వెళ్ళిపోయినాం. పైకి వెళ్ళిపోయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల బర్లకాడల్లో లేకుంటే జీవాల దగ్గర ఎవరో చూసిండ్రు. సమాచారం ఎటో పోయింది. దాదాపు జీవాల కాడలు, పశువుల కాడలు చెప్పరు. పార్టీకి పూర్తి పట్టు వాళ్ళే. కానీ అదేందో మరి అంటే ఎవరో జరిగింది, లీక్ అయింది. ఆ రోజు గుట్ట మీద దళం ఉన్నది, ఉన్నాం. తెల్లారి పొద్దున్నే లేచి ఇక కాలకృత్యాలు తెచ్చుకొని బయటికి సెంట్రీ చూసేటప్పుడు బర్రెలు వరుసగా వస్తున్నాయి, బర్రెలు వస్తున్నాయి అని అన్నారు. అదేంది నల్లగా వస్తున్నాయి అని అన్నారు మన వాళ్ళు. బర్రెలు అవి ఉంటాయి, సరిగా చూడరు అన్నారు. బర్రెలు కాదు, ఏదో తేడా కొడుతుంది అని అనుకున్నాం. ఇంకొంచెం దగ్గర బైనాక్యులర్ పెట్టి చూస్తేకల్లా కూమింగ్ టీం వస్తుంది. అటు వస్తురా, మన దిక్కు వస్తురా, కనిపెట్టురా అని చెప్పాం. కరెక్ట్గా మేము బండి ఎక్కడైతే కింద పార్క్ చేసినామో ఆడికే వస్తున్నారు, అక్కడికే వస్తున్నారు. ఇది బాగలేదు, బండి దొరికితే బండి ఇచ్చిన ఆయన పని అవుతుంది. అప్పటికప్పుడు నేను సివిల్ అయ్యి షార్ట్ వెపన్ పెట్టుకొని కిందికి వెళ్ళిపోయినా. నేను గుట్ట దిగి దగ్గర కొట్టాలి, వాళ్ళు వచ్చేసారు బండి దగ్గరికి. ఓకే. ఆ బండి తీసుకోలేకపోయినా, బండి వాళ్ళు పట్టేసుకోరు. వాళ్ళని చూసి నేను కొంత అటు చెట్టు నుంచి అటు చూసి అటు జరిగిన ఫైరింగ్ స్టార్ట్ అయింది. అట్లా మేము తెచ్చిన బండి వాళ్ళు పట్టుకోగలిగారు. ఇంకా ఆ రోజు నేను బండి నడిపింది ఏం లేదు. నైట్ వచ్చినాం, ఆడ పెట్టినాం, ఫైరింగ్ కొట్టుకుంటా వాళ్ళే అటు జరిగారు. నేను చెట్ల నుంచి గుట్టెక్కి వెళ్ళిపోయినా. అదే బండి వేసుకొని 1 కిలోమీటర్ దాకా వాళ్ళ బండి మీద పోతూ ఫైరింగ్ కొట్టిరు వాళ్ళే. అంటే నేను ఎటు వెళ్ళిపోయినా అనేది స్టేట్ బాటం ఉరికినా అనేది వాళ్ళు అనుకున్నారు, కానీ నేను బాటం పోలే, ఇటు గుట్టెక్కిన. సిటీలో కూడా వచ్చేవారు కదా, ఎందుకు? హైతనగర్, వనస్థలపురం, ఎల్బీ నగర్ వరకు ఎవరి కోసం? అప్పుడున్న పార్టీ నిర్ణయం ప్రకారం ఏమైతే టార్గెట్లు ఉంటాయో ఆ టార్గెట్. అంటే సిటీలో రావడం వల్ల ఎక్కడ లీక్ అయితే మీకు ప్రమాదం కదా. ఎందుకు అంత సాహసం చేయాలి? పార్టీ నిర్ణయం మేరకు? పార్టీ నిర్ణయమే, వ్యక్తిగతం ఏముంటుంది. ఎక్కడ సిటీలో ఎక్కడ వచ్చేవారండి? సిటీ లోపటి వరకు వచ్చినాం, ఆల్మోస్ట్ వనస్థలపురం అయింది, పంజాగుట్ట వరకు కూడా వచ్చినాం. కానీ మనకు అనుకున్న టార్గెట్లు రీచ్ కాక కొంత ఆ విధంగా వచ్చి మిస్ అయినట్టు ఎవరున్నారా? ఈ లోపట వేరే పనుల మీద వచ్చినాము. టార్గెట్ అంటే సంఘీ దగ్గర అనుకున్నాం. సంఘీ మరి వాళ్ళ అన్నదమ్ములలో ఎవరికో గన్మెన్ ఉండేది. ఆ గన్మెన్ స్టెన్ కార్బన్ వెపన్ ఉండేది. కొడితే మనకు వెపన్ అన్న వస్తుంది కదా అనే ఆలోచనతోటి ఆడ కొట్టాలనుకున్నాం. మేము 4 రోజులు అంటే తాళ్ళు ఎక్కేటోళ్ళు నల్గొండ ప్రాంతం నుంచి వచ్చి సంఘీ ఏరియాలో తాడి చెట్లు బాగుంటాయి, వాళ్ళ గుడిసెలలో ఉన్నాం. 4 రోజులు ఉన్నాం. 4 రోజులు వాళ్ళు రాలేదు, అదొకటి మిస్ అయింది.
ఇంకా ఇంకొకటి డిఆర్డిఎల్ దగ్గర సెక్యూరిటీ ఉంటుంది కదా, అవును. వాళ్ళ దగ్గర ఎస్ఎల్ఆర్లు ఉన్నాయని చెప్పేసి మనకు మిత్రుడు చెప్పిండు. ఇక్కడ ఎవరో సెక్యూరిటీ ఉంటున్నారు, ఆ టార్గెట్ చేస్తే మనకు ఒక 5-4 ఎస్ఎల్ఆర్లు వస్తాయి అనే సమాచారం ఇస్తే మన వాళ్ళు, అంటే డిఆర్డిఎల్ అని తెలియదు, మ్మ్. ఆ కామ్రేడ్ వచ్చి జిల్లా కమిటీ వాళ్ళకి చెప్పినందుకు జిల్లా కమిటీ వాళ్ళు నాకు చెప్పి నువ్వు ఒక టీం వేసుకొని పో, అక్కడ ఏదో 4-5 వస్తాయట మనకు ప్రయత్నం చేస్తే అనేసి అంటే టీం ఎంగేజ్ అయ్యి వచ్చినాం. తీరా చూస్తే అది డిఆర్డిఎల్. మ్మ్. అక్కడ కొట్టి మనం ఎక్కడ ఎస్కేప్ అవుతాం, ఇది కష్టం, అసలు మన పని అవుతుందని చెప్పేసి దాన్ని రిట్రీట్ చేసుకున్నాం. అందులో భాగంగా అంతకన్నా ముందు 2005 కంటే ముందు హైతనగర్ రిక్కీ చేసినాం. హైతనగర్ పోలీస్ స్టేషన్, కీసర పోలీస్ స్టేషన్, మహేశ్వరం పోలీస్ స్టేషన్, కందుకూరు పోలీస్ స్టేషన్, అవుట్స్కట్ జిల్లాలల్లో అంటే సిటీ అవుట్స్కట్స్ ప్రాంతాల్లో ఉన్న ఈ పోలీస్ స్టేషన్లో రిక్కీ చేసుకున్నాం. మ్మ్. ఈ 5 పోలీస్ స్టేషన్లలో ఏదో ఒకటి దాడి జరగాల్సి ఉండే, మ్మ్. కానీ లోపల నల్లమలలో ఎన్కౌంటర్ అయ్యి అప్పుడున్న స్టేట్ కమిటీ మెంబరు చనిపోవడం, రకరకాలుగా కొత్త డిస్టర్బెన్స్ జరిగి ఆగిపోయినాయి. లేకపోతే ఈ 5 పోలీస్ స్టేషన్లలో జరిగేది. మీరు పంజాగుట్టకు వచ్చి షాన్బాగ్ దగ్గర ఒక సెంటర్ కమిటీ మెంబర్ తక్కెడిపల్లి వాసుదేవరావు అలియాస్ ఆషన్ కలిశారని వార్త ఉంది, వాస్తవం? అంటే ఆశన్ననే అనేది నాకు తెలియదు. ఇప్పుడు పార్టీ పలానా మనిషిని మీరు కలిసి రావాలి, మాట్లాడేది ఉంది, పోయి రండి అని అంటారు, పోయి వస్తాం, వచ్చారా? పోయి కలిసి ఉంటాం. కానీ తన ఆశన్న అనేది ముందు చెప్పరు. మ్మ్. ఆ, వచ్చిన తర్వాత కలిసారా లేదా? కలిసిన, కానీ తాను ఆశన్న నాకు కూడా తెలియదు. ఇప్పుడు సుదర్శన్ ఒకసారి కలిసిండు, అంతకుముందు ఇంకో స్టేట్ కమిటీ అతను ఒకసారి కలిసిండు, మ్మ్. అట్లా చాలా మంది కలిసిండ్రు, కానీ తానే ఆశన్న అని నాకు తెలియదు. ఆయనతో కలిసి ఏం మాట్లాడారని? ఏమన్నప్పుడు ఏం మాట్లాడినా షాన్బాగ్ హోటల్ ఉండొచ్చు. సిటీలో పంజాగుట్ట దాటి కూడా వచ్చారా మీరు? వచ్చినాం, ఎంతవరకు వచ్చారు? సిటీ అంతా తిరిగేది. సివిల్ కదా, ఎవరు గుర్తుపడతారు? సివిల్ వచ్చి కుకట్పల్లి ఆల్విన్ కాలనీలో అక్కడ కొంత షెల్టర్ తీసుకున్నారా, వాస్తవం? నేను రాలేదు. మీరు రాలేదా? నేను రాలేదు. కుకట్పల్లి ఆల్విన్ కాలనీ నేనైతే ఈటైతే రాలే. కుక్కట్పల్లి సైడ్ పంజాగుట్ట లాస్ట్ పంజాగుట్ట వచ్చి అదే కుకట్పల్లి పంజాగుట్ట షాన్బాగ్ హోటల్ దగ్గరికి వచ్చారనేది అప్పుడు వార్త వచ్చింది. ఆశాన్ని కలుస్తున్నారు వీళ్ళని. సిటీ ప్రాంతం కూడా నాకు అంతకు తెలిసిందేం కాదు, ఎవరైనా తోడు తీసుకొని వచ్చేది తక్కువ. మీరు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు, చేశారు కొంత, మరి ఎందుకు బయటికి ఎందుకు వచ్చారు? పోలీసులు వేధింపులకా, లేదంటే మీ కుటుంబం మీద ఉన్న మమకారమా, లేదా కేసులు ఎక్కువ అవుతున్నాయనా? కుటుంబం మీద ప్రేమనే అంతే. ఇంకా కేసులు ఇబ్బందులు అనేటివి ఉన్నన్ని రోజులు అవి ఉంటాయి, ఎప్పటికి ఉండే ఉంటాయి. ఓకే, కుటుంబం మీద ప్రేమతోనే. అప్పుడేమన్నా రమ్మానన్న? వాళ్ళు ఎప్పుడైనా రమ్మంటారు, చేసిన కాడికి చాలు, ఇంకెందుకు వచ్చేసి అనేది చెప్తారు వాళ్ళు. మీరు వర్గ పోరాటం కోసం వెళ్ళారు, కానీ కన్న తల్లి వీళ్ళందరూ కేసులు వేయి పోలీసులు బూతులు తిడుతుంటే బాధ అనిపించలేదు ఎప్పుడు కూడా? ఉంటుంది, బాధ ఉంటుంది. బాధ మనకి జన్మనిచ్చే తల్లిదండ్రులని మనం సరిగ్గా చూసుకోపోతే, ప్రతిరోజు కలుస్తున్న జనాలలో తల్లిని తండ్రిని చూస్తున్నాం కదా. చూస్తారు కరెక్టే, కానీ మనకి రక్తం పంచిపుట్టిన తల్లి ఆమె కదా. మీరు వర్గ పోరాటం వాళ్ళే తల్లిదండ్రులు కాదని జనాల్లోనే తల్లిదండ్రులు చూస్తాం, కానీ ఇక్కడ మనకి జన్మనిచ్చిన తల్లి వేరు కదా తండ్రి. వాస్తవం అన్నట్టు. మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళడం వల్ల, అంటే మీరు ఒక మంచి ఉద్దేశం వెళ్ళారు, దాంట్లో ఎవరు తప్పట్టరు. మీకు అందరికి కూడా కన్న తల్లి కన్నా ప్రజలే, అమాయకులే ప్రజలే మీకు వాళ్ళే తల్లిదండ్రులు. కానీ ఇక్కడ ఈ తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చిన వాళ్ళు కూడా బాధపడతారు కదా. మీ మీద కేసులు పెట్టి మీ మీద మిమ్మల్ని కోసం మిమ్మల్ని వేధించడానికి పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి బూతులు తిట్టడం, కొట్టడం అని చేస్తున్నప్పుడు ఈ రకమైన ఇబ్బందులు ఉంటాయి అనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, అవి అనుభవిస్తున్నాయే. ఒక ఉమ్మడి ఆచరణ, ఉమ్మడి ఆశయం కోసం పోయినప్పుడు మన కుటుంబం పడే బాధలు ప్రజల్లో బాధల భాగమే తప్పితే వ్యక్తిగతంగా దాన్ని చూసిన వాళ్ళ బాధ ముందు ఈ బాధ మనకి ఎక్కువ కాదు. ఎప్పుడైతే వ్యక్తిగా ఫీల్ అయ్యి నా కుటుంబం ఇంత బాధపడుతుంది అనేది ఎప్పుడైతే ఫీల్ అవుతామో ఇక ఉండడానికి సిద్ధపడరు పార్టీలో. సరే, ఆ విషయం పార్టీకి చెప్పి వచ్చారు బయటికి? చెప్పిన. పార్టీ అనుమతి ఇచ్చిందా మరి? అనుమతి ఇవ్వరు, వద్దు అని అంటారు. పార్టీ ఎప్పుడైనా వద్దని అంటారు. ఎందుకు అని అంటే ఇంతకాలం పార్టీలో జర్నీ చేసిన తర్వాత మీరు బయటికి వెళ్తే బతకలేరు, అంటే రకరకాలైన ఇబ్బందులు ఉంటాయి. ఇంకోటి నల్గొండ జిల్లాకు వచ్చిన ప్రాంతం, అంటే మా నల్గొండ జిల్లాలో పనిచేసినాం కాబట్టి ముఖ్యంగా నయీముద్దీన్ తోటి రకరకాల ఇబ్బందులు ఉంటాయి, అవన్నీ ఫేస్ చేయలేరు, వద్దని చెప్తారు. వద్దని కూడా చెప్పారు. ఎవరి ద్వారా సరెండర్ అయ్యారు మీరు? డిఐజీ ఈశ్వర్ రెడ్డి అని ఉండే. అవును, ఆయన దగ్గరికి ఎవరి ద్వారా వెళ్ళారు? వాళ్ళ రిలేటివ్ రామన్నపేట ఎమ్మెల్యే ఉండే, అప్పుడు రామన్నపేట కాన్స్టిట్యున్సీ ఉండే. ఓకే, ఉప్పునుతల పురుషోత్తం రెడ్డి అని, ఆయనను కలిసి మా ఫ్రెండ్స్ ఉండే ఒకరిద్దరు, మా ఫ్రెండ్స్ ద్వారా పురుషోత్తం రెడ్డి దగ్గరికి పంపిస్తే పురుషోత్తం రెడ్డి గారు వాళ్ళకి రిలేటివ్ అవుతాడు, బామ్మడితో బావనే అవుతాడట.
ఆయన మా వాళ్ళకి చెప్తా మీరు వెళ్ళండి అని చెప్పేసి, అంటే నేను పోలేదు, మా నాన్న మా ఫ్రెండ్స్ వాళ్ళని పంపిస్తే ఆయన చెప్పిండు. అట్లా ఈశ్వర్ రెడ్డి గారి దగ్గర సరెండర్ అయ్యాను. ఓకే.